హే స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ పేరు వచ్చేసి ఎఫ్ఎం నవాబ్ అకాడమీ. గైస్, ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే కౌన్సిలింగ్ డేట్స్, ఇంకా వచ్చేసి ఏమేం గుడ్ న్యూస్ వచ్చినాయి అనేవి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా వచ్చేసి మనకైతే మన బైపీసీ స్ట్రీమ్ వాళ్ళ స్టూడెంట్స్ అయితే ఎవ్రీవేర్ అయితే మన కామెంట్ సెక్షన్లో ఎవ్రీవేర్ అయితే స్పామ్ చేస్తున్నారు. ఏపీ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే అప్డేట్స్ ఏమైనా వస్తే ఇచ్చండి, గుడ్ న్యూస్ ఏమైనా వస్తే చెప్పండి అని. గైస్, మనకైతే ఫైనల్లీ గుడ్ న్యూస్ అనేది రావడం అయితే జరిగింది చూడండి. ఇంకా వచ్చేసి మనకైతే చాలామంది అయితే ఏపీ బైపీసీ కౌన్సిలింగ్ రిలేటెడ్ ఏమైనా టాపిక్స్ కావాలంటే రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్స్, దాని గురించి అయితే టోటల్గా మన యూట్యూబ్ ఛానల్ ఈ ఎఫ్ఎం నవాబ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది చూడండి. అందుకోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. ఇంకా చాలామంది అయితే అడుగుతున్నారు, మనకైతే చాలామంది అయితే చెప్తున్నారు ఏపీ ఎంసెట్ వాళ్ళకి థర్డ్ ఫేజ్ వస్తుందా రాదా అని. అది అయిపోయిన తర్వాత వస్తుందా, లేకపోతే కొత్త సైట్ అయితే క్రియేట్ చేయడం అయితే జరుగుతుందా, మనకైతే క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా చెప్తున్నారు. ఏపీ ఎంసెట్ వాళ్ళకైతే థర్డ్ ఫేజ్ అనేది వస్తాయి, ఇంకా త్వరలోనే వస్తుంది. ఇంకా వచ్చేసి మనకైతే ఏపీ బైపీసీ స్టూడెంట్ వాళ్ళకైతే స్పెసిఫిక్ డేట్ ఫర్ ది 2025 ఫార్మసీ కౌన్సిలింగ్ హ్యావ్ నాట్ బీన్ రిలీజ్డ్. గైస్, మనకైతే ఏపీ బైపీసీ వాళ్ళకైతే ఇంకా ఒఫీషియల్ అయితే ఇంకా అప్డేట్ అయితే రాలేదు. ఇంకా గుడ్ న్యూస్ అయితే ఉంది, బట్ ది ప్రాసెస్ ఫర్ ది 2025 ఎక్స్పెక్టెడ్ టు బిగిన్ ఫాలోయింగ్ ఏపీ ఎంసెట్ 2025 ఎగ్జామ్ రిజల్ట్స్. ఇంకా వచ్చేసి మనమైతే ఒఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. ఇంకా వచ్చేసి మనకైతే ఇంజనీరింగ్ వాళ్ళకైతే థర్డ్ ఫేజ్ జరుగుతుందా జరగకపోతే అంటే గైస్ మనకైతే వచ్చేసింది చూడండి గైస్. ఇంకా వాళ్ళకైతే థర్డ్ ఫేజ్ జరిగిందా లేదా అంటే ఇంకా టైం అనేది వచ్చేసింది. సెప్టెంబర్ 15 లోపల అయితే రావచ్చు చూడండి గైస్. ఇంకా ఒఫీషియల్ అనౌన్స్మెంట్ గైస్ మనకైతే మన సైట్ అయితే తెలుసు చాలామందికి అయితే. ఇంకా వచ్చేసి ఒఫీషియల్ అప్డేట్ దాంట్లోనే వస్తుంది. ఇంకా వచ్చేసి చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు చూడండి, ఏపీ బైపీసీ కౌన్సిలింగ్ వాళ్ళకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అని. ఇంకా సీట్ అలాట్మెంట్స్, ఫైనల్ రిపోర్టింగ్, దానికైతే మనమైతే డాక్యుమెంట్స్ ఇంకా ప్రత్యేకంగా ఒక వీడియో అయితే క్రియేట్ చేస్తాం చూడండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఇంకా ర్యాంక్ కార్డ్ అనేది వస్తుంది. ఇంకా మనకైతే హాల్ టికెట్స్, ర్యాంక్ కార్డ్స్ అవన్నీ ఇంకా మనమైతే కరెక్ట్ పెట్టుకోవాలి చూడండి. ఇంకా ర్యాంక్ కార్డ్ ఉండదు, హాల్ టికెట్ అయితే కరెక్ట్ పెట్టుకోవాలి. ఇంకా వచ్చేసి మనకైతే త్వరలోనే ఇంకా ఇవన్నీ అయితే మనమైతే సబ్మిట్ జిరాక్సెస్, 3 సెట్స్ ఆఫ్ జిరాక్సెస్ అనే అయితే మనమైతే పెట్టుకోవాల్సింది ఉంది చూడండి. ఇంకా మనకైతే టోటల్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ అయితే మనకైతే 3 సెట్స్ ఆఫ్ కాపీస్ అనేవి మనమైతే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, అప్పుడైతే మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది చూడండి గైస్. ఇంకా వచ్చేసి చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, మనకి ఎక్స్పెక్టెడ్ డేస్ అనేవి చెప్పండి సార్ అని చాలామంది స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. వాళ్ళ కోసం అయితే మనమైతే చెప్పుకోవచ్చు సెప్టెంబర్ 15 వరకు అయితే మనకైతే మన ఒఫీషియల్ ఏపీ ఎంసెట్ సైట్లో వచ్చేసి మనకైతే ఒక రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది చూడండి. మనకైతే నోటిఫికేషన్ అనేది రన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకైతే ఏపీ సెకండ్ ఫేజ్ వాళ్ళకైతే థర్డ్ ఫేజ్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే గైస్, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే గైస్, రైట్ ఇస్